సిస్టమ్స్ గురించి ప్రెజర్ సిస్టమ్స్ ఇంకా విండ్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ దీనికి అంతా అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అంటే చూద్దాం. అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అంటే అనేది ఒక కాలమ్ ఆఫ్ ఎయిర్ ఉంటుంది కదా, ఈరోజు కాలమ్ ఆఫ్ ఎయిర్ ఉంటుంది కదా, ఒక యూనిట్ ఏరియాలో ఉండి మీన్ సీ లెవెల్ టు టాప్ ఆఫ్ అట్మాస్ఫియర్ వచ్చేదాన్ని అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అంటాం. ఒక కాలమ్ ఆఫ్ ఎయిర్ ఒక యూనిట్ ఏరియాలో వెయిట్ ఎంత ఉంటుందో అది ప్లేస్ టు ప్లేస్ వేరీ అవుతుంది. దాన్ని టోపోగ్రఫీ కానీ ఇన్సోలేషన్ కానీ ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటుంది. అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఎటు సీ లెవెల్ వచ్చేసి 1034 గ్రామ్ పర్ స్క్వేర్ సెంటీమీటర్. అట్మాస్ఫియర్ వచ్చేసి ఇంటర్నేషనల్గా రికగ్నైజ్ అయినది అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ATM. దీన్ని కొందరేమో మిల్లీ బార్స్గా యూజ్ చేస్తారు, ఎక్కువ మిల్లీ బార్స్. ఇంకొకరేమో పాస్కల్ PA MBA మిల్లీ బార్స్. ఒక మిల్లీ బార్ ఈక్వల్ టు ఫోర్స్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ స్క్వేర్ సెంటీమీటర్. 1 గ్రామ్ ఎంత ఫోర్స్ వేస్తుంది ఒక సెంటీమీటర్ మీద అని చెప్పి. ఒక ప్రెజర్ ఆఫ్ 1000 మిల్లీ బార్స్ ఇది ఈక్వల్ టు 1000 మిల్లీ బార్స్ ప్రెజర్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ 1.053 కిలోగ్రామ్స్ పర్ స్క్వేర్ సెంటీమీటర్. సో ఒక మిల్లీ బార్ అంటే ఏంది, 1 గ్రాము ప్రెజర్ ఫోర్స్ ఆఫ్ 1 గ్రామ్ స్క్వేర్ సెంటీమీటర్. ఇది 1000 మిల్లీ బార్స్ అంటే వెయిట్ ఆఫ్ 1.053 కిలోగ్రామ్స్ పర్ స్క్వేర్ సెంటీమీటర్. నార్మల్ ప్రెజర్ ఎట్ సీ లెవెల్ ఈస్ టేకెన్ టు బి 1013.25 మిల్లీ బార్స్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ఏ కాలమ్ ఆఫ్ మెర్క్యూరీ. నార్మల్ ప్రెజర్ ఒక సీ లెవెల్లో ఎంత ఉంటుందంటే 1013.25 మిల్లీ బార్స్ ఉంటుంది అన్నట్టు. దాన్ని 1013.25 ఎట్ సీ లెవెల్ నార్మల్ ప్రెజర్ ఎట్ సీ లెవెల్. దీన్నే 1 ATMగా కూడా అంటారు, 101325 పాస్కల్స్ కూడా అంటారు, కిలోపాస్క్ 101.325 అలా కూడా అంటారు. సో ఏం చేయాలి, 1 ATM ఈక్వల్ టు నార్మల్ ప్రెజర్ ఎట్ సీ లెవెల్ 1013.25 మిల్లీ బార్స్ और 101325 పాస్కల్. కిలో పాస్కల్ అంటే 300 101 అట్లా. అట్మాస్ఫియరిక్ ప్రెజర్ సెల్స్ అని అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే హీట్ అవుతుందో వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. సో ప్రెజర్ వచ్చేసి లోపల ఫాల్ అవుతుంది. లో ప్రెజర్ సెల్ అక్కడ క్రియేట్ చేస్తుంది, లో ప్రెజర్ సెంటర్. ఒకవేళ కూల్ అయితే వాల్యూమ్ తగ్గుతుంది, కంప్రెస్ అవుతుంది, ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది, హై ప్రెజర్ సెల్ క్రియేట్ అవుతుంది. కాంబినేషన్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ సెల్స్ గివ్స్ రైస్ టు డిస్టింక్ట్ ప్రెజర్. హై ప్రెజర్ సెల్ ఇది ఎప్పుడు కూల్ అయినప్పుడు, లో ప్రెజర్ సెల్ ఇట్లా. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాంటినెంట్స్, ఓషన్స్ కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ ప్రెజర్ మీద. ఈ వింటర్లో ఏమవుతుంది, కాంటినెంట్స్ ఆర్ కూలర్ దెన్ ఓషన్స్. ఇదొకటి. ఇన్ వింటర్ కాంటినెంట్స్ ఆర్ కూలర్ దెన్ ఓషన్స్. అవును. అండ్ టెన్ టు కూలర్ ఉంటే ఏముంటుంది, 10 to హై ప్రెజర్ సెంటర్స్ డెవలప్ చేయాలని చూస్తుంది. సమ్మర్లో ఏమవుతుంది, కాంటినెంట్స్ వార్మర్ దెన్ ఓషన్స్. కాంటినెంట్సే వార్మర్ దెన్ ఓషన్స్ ఉంటవి, అప్పుడు లో ప్రెజర్ క్రియేట్ చేయాలని చూస్తుంది. ఇక్కడేది కాంటినెంట్స్ మీద. ఐసోబర్స్ అంటే ఏంది, లైన్స్ కనెక్టింగ్ ప్లేసెస్ హ్యావింగ్ ఈక్వల్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్స్ అన్నట్టు. ఐసోబర్స్ అనేటివి రేట్ ఆఫ్ ప్రెజర్ చేంజెస్. ద స్పేసింగ్ ఆఫ్ ఐసోబర్స్ ఎక్స్ప్రెసెస్ రేట్ ఆఫ్ ప్రెజర్ చేంజెస్ అండ్ ఇస్ రిఫర్డ్ టు యాజ్ ప్రెజర్ గ్రేడియంట్ అంటారు. స్పేసింగ్ ఆఫ్ ఐసోబర్స్ ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే రేట్ ఆఫ్ ప్రెజర్ చేంజెస్. క్లోజ్ స్పేసింగ్ ఆఫ్ ఐసోబర్స్ ఉంటే స్టీప్ ఆర్ స్ట్రాంగ్ ప్రెజర్ గ్రేడియంట్ ఉంటుంది, వైల్ వైడ్ స్పేసింగ్ సజెస్ట్ ఏ వీక్ గ్రేడియంట్.
వైడ్ స్పేసింగ్ ఉంటే వీక్ గ్రేడియంట్ ఇలా ఉంటుంది. ప్రెషర్ గ్రేడియంట్ అనేది ఎలా డిఫైన్ చేయొచ్చు? డిక్రీజ్ ఇన్ ప్రెషర్ పెర్ యూనిట్ డిస్టెన్స్, డిక్రీజ్ ఇన్ ప్రెషర్ పెర్ యూనిట్ డిస్టెన్స్, డిక్రీజ్ ఇన్ ప్రెషర్ పర్ యూనిట్ డిస్టెన్స్ డిడి, డిస్టెన్స్ అనేది per unit distance in the direction in which pressure decreases most rapidly. ఈ డైరెక్షన్లో ప్రెషర్ డిక్రీజెస్ మోస్ట్ ర్యాపిడ్లీ అయితే అది ఒక డెఫినేషన్ చూద్దాం. ప్రెషర్ గ్రేడియంట్ మే బి డిఫైన్డ్ యాజ్ ద డిక్రీజ్ ఇన్ ప్రెషర్ per watt per unit distance. ఏ డైరెక్షన్లో? ఇన్ ద డైరెక్షన్ in which pressure is a decrease in direction in which pressure decreases most rapidly. ఇది అన్నట్టు. క్లోజ్డ్ ఐసోబార్స్ ఆర్ క్లోజ్డ్ ప్రెషర్ సెంటర్స్ అంటే ఏంటంటే లో ప్రెషర్ సిస్టమ్స్ అనేటివి ఇది ఎన్క్లోజ్డ్ బై వన్ ఆర్ మోర్ ఐసోబార్స్ విత్ ద లోవెస్ట్ ప్రెషర్ ఇన్ ద సెంటర్ ఉంటుంది. లో హై ప్రెషర్ సిస్టమ్స్ ఆర్ హై ప్రెషర్ సెల్స్ అంటే ఇది ఎన్క్లోజ్డ్ బై వన్ ఆర్ మోర్ ఐసోబార్స్ విత్ హై ప్రెషర్ సెల్ ఇన్ ద సెంటర్ అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి వర్టికల్ వేరియేషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ ప్రెషర్ చూద్దాం. లోవర్ అట్మాస్ఫియర్లో ఎలా ఉంటుంది? వర్టికల్ వేరియేషన్ ఆఫ్ వాట్? ఆఫ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది ఎలా ఉంటుంది? లోవర్ అట్మాస్ఫియర్లో ప్రెషర్ తగ్గుతుంది ర్యాపిడ్లీ విత్ హైట్. ఈ డిక్రీజ్ ఇన్ ప్రెషర్ విత్ ఆల్టిట్యూడ్ కాన్స్టెంట్గా ఉండదు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి వల్ల ఎయిర్ డెన్సిటీ కంట్రోల్ చేస్తే చాలా ఫ్యాక్టర్స్, టెంపరేచర్ అండ్ వాటర్ వేపర్. సో వేరియబుల్ అనేది ప్రెషర్ డిక్రీజ్ ఇన్ ప్రెషర్ విత్ ఆల్టిట్యూడ్ అవర్ నాట్ కాన్స్టెంట్ బికాస్ ద ఫ్యాక్టర్స్ దట్ కంట్రోల్ ఎయిర్ డెన్సిటీ ఆర్ హైలీ వేరియబుల్. వాటర్ వేపర్ కానీ టెంపరేచర్ కానీ డెన్సిటీని కంట్రోల్ డెన్సిటీ అట్మాస్ఫియర్ ఎయిర్ డెన్సిటీని చేస్తాయి కదా టెంపరేచర్, అవి హైలీ వేరియబుల్ కాబట్టి. ఎయిర్ ప్రెషర్ ఈజ్ ప్రపోర్షనల్ టు డెన్సిటీ యాజ్ వెల్ యాజ్ టు టెంపరేచర్. అవును, ఒకవేళ డెన్సిటీ ఎక్కువైతే ప్రెషర్ ఎక్కువ, టెంపరేచర్ ఎక్కువ అయితే ఈజ్ ప్రపోర్షనల్. టెంపరేచర్ ఎక్కువైతే ప్రెషర్ తక్కువ, అట్లా ప్రపోర్షనల్. ఎయిర్ ప్రెషర్ దేనికి ప్రపోర్షనల్? ప్రెషర్ దేనికి ప్రపోర్షనల్ అంటే డెన్సిటీకి ఇంకా టెంపరేచర్కి. ఓకే, జనరల్గా ఏమవుతుంది? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఒక 34 millibars 300 meters హైట్కి వెళ్ళి తగ్గుతుంటుంది. మౌంట్ ఎవరెస్ట్లో ఎయిర్ ప్రెషర్ అనేది 2/3 లెస్ ఉంటుంది మన సీ లెవెల్ కన్నా. ఇదన్నట్టు. వర్టికల్ ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ ఈస్ మచ్ లార్జర్ దన్ దట్ ఆఫ్ హారిజాంటల్ ప్రెషర్ గ్రేడియంట్ కన్నా వర్టికల్ ప్రెషర్ గ్రేడియంట్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే జనరలీ బ్యాలెన్స్డ్ బై నియర్ ఈక్వల్ దాని అపోజిట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. అందుకే మనం స్ట్రాంగ్ అప్వర్డ్ విన్స్, అందుకు పైకి ఓన్లీ మనకు విన్స్ ఒకటి ఓన్లీ హారిజాంటల్గా వస్తుంటే గ్రావిటీ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ సైక్లోనిక్ సర్క్యులేషన్, యాంటీ సైక్లోనిక్ సర్క్యులేషన్ అంటే చూద్దాం. వితౌట్ కోరియోలిస్ ఫోర్స్ లేదు ఇక్కడ. వితౌట్ కోరియోలిస్ ఫోర్స్ ఎఫెక్ట్. సైక్లోనిక్ సర్క్యులేషన్ అంటే ఏంది? ఇట్లా ఫస్ట్ అప్లిప్మెంట్ ఆఫ్ కోరియోలిస్ ఫోర్స్ లేకపోతే ఇలా జరుగుతుంది. అప్లిప్మెంట్ వితౌట్ సర్క్యులేషన్. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది? లో ఉంటే ఇలా. ఇప్పుడు కోరియోలిస్ ఫోర్స్ వస్తే ఏంది? కోరియోలిస్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ విండ్. ఈ కోరియోలిస్ ఫోర్స్ ఇలా వస్తే కౌంటర్ క్లాక్ వైజ్ ఫ్లో అవుతుంది. కౌంటర్ క్లాక్ వైజ్ మనం చూడవచ్చు, అన్ని కౌంటర్ క్లాక్ వైజే ఉంది. ఇదే ఉంటుంది. ఇది సైక్లోనిక్ సర్క్యులేషన్ అంటాం. సో సైక్లోనిక్ సర్క్యులేషన్ అనేది ఎక్కువ లో ప్రెషర్ అప్పుడు జరుగుతుంది, కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. సో సైక్లోనిక్ కౌంటర్ క్లాక్ వైజ్.
సైక్లోనిక్ ఉంటే సి అని ఉంటే 2 Cs కౌంటర్ క్లాక్ వైస్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. మరి యాంటీ సైక్లోనిక్ అంటే రివర్స్ జరుగుతుంది. యాంటీ సైక్లోనిక్ సబ్సిడెన్స్ ఇలా హియర్ ఇదేమో సబ్సిడెన్స్ వితౌట్ సర్క్యులేషన్స్ ఇట్లా. ఒకవేళ ఇది వితౌట్ కోరియోలిస్ ఎఫెక్ట్, ఇది హై ఉంటుంది, ఇట్లా 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 పోతుంది. ఒకవేళ కోరియోలిస్ వస్తే క్లాక్ వైజ్ ఫ్లో, క్లాక్ 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 హై అన్నట్టు. ఇది సబ్సిడెన్స్ విత్ యాంటీ సైక్లోనిక్ సర్క్యులేషన్, ఇది ఇలా జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు ఒకటి వస్తే ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ విండ్ మూమెంట్. విండ్ అంటే ఏంది? హారిజంటల్ మూమెంట్ ఆఫ్ ఎయిర్. కరెంట్స్ అంటే ఏంది? వర్టికల్ మూమెంట్ ఆఫ్ ఎయిర్. ఫ్యాక్టర్స్ దట్ విండ్ మూమెంట్ ఏవేవి ఎఫెక్ట్ చేస్తాయంటే ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్, బుయాన్ ఫోర్స్, ఫ్రిక్షన్, కోరియోలిస్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్, సెంట్రిపిటల్ యాక్సిలరేషన్, ఇవన్నీ వస్తాయి అన్నట్టు. ఒకసారి చూద్దాం. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ విండ్ మూమెంట్? ఫస్ట్ వచ్చేసి ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్. ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ అంటే ఏంది? డిఫరెన్స్ ఇన్ ప్రెజర్ బిట్వీన్ ది అట్మాస్ఫిరిక్ ప్రెజర్ సెల్స్ సరౌండింగ్ విత్ ది అట్మాస్ఫిరిక్ ప్రెజర్ సెల్స్కి ఇంకా సరౌండింగ్ దానికి ఎంత కాసెస్ ద మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ ఎయిర్కి వెళ్తుంది. ఈ మూమెంట్ని విండ్ అంటాము. గ్రేటర్ ద ప్రెజర్ డిఫరెన్స్ గ్రేటర్ ద విండ్ స్పీడ్ ఉంటుంది. స్మాల్ ప్రెషర్ గ్రేడియంట్స్ ఆర్ హైలీ సిగ్నిఫికెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విండ్ డైరెక్షన్ అండ్ విండ్. స్మాల్ ప్రెషర్ గ్రేడియంట్స్ ఉంటాయి కదా, అవన్నీ విండ్ డైరెక్షన్ అండ్ వెలాసిటీలో కొద్ది ఇంపార్టెన్స్ అన్నట్టు. ప్రెషర్ గ్రేడియంట్ is strong where the isobars are close to each other and weak where the isobars are apart. The wind direction follows the direction of pressure gradient. అవును, wind direction అనేది follow the direction of pressure gradient that is perpendicular to isobars. buoyant force అంటే ఏంది? ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి buoyant force, BUOYANT. Atmospheric pressures also determine whether the air sinks or rises at a place. The surrounding atmosphere exerts a buoyant force on low pressure cells. అట్మాస్ఫియర్ ప్రెషర్ సెల్స్ అనేటివి ఎయిర్ అనేది సింక్ అవుతుందా రేజ్ అవుతుందా అది కూడా చెప్తుంది ఒక ప్లేస్ దగ్గర. సరౌండింగ్ అట్మాస్ఫియర్ అనేది ఒక buoyant ఫోర్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంది లో ప్రెషర్ సెల్స్ మీద. అండ్ హెన్స్ లో ప్రెషర్ సెల్స్ ఉంటే రేజ్ అవుతుంది. ఇఫ్ హై ప్రెషర్ సెల్స్ ఉంటే సింక్స్ అవుతుంది, డెన్స్ ఉంటాయి కాబట్టి సరౌండింగ్ డెన్సర్ కన్నా. సో buoyant ఫోర్స్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు సైక్లోనిక్ అండ్ యాంటీ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ పైన చూసినాం కదా, అదేంటంటే సైక్లోనిక్ అండ్ యాంటీ సైక్లోనిక్ సర్క్యులేషన్ అనేది నార్థన్ హెమిస్ఫియర్లో మనం చూద్దాం. రైజింగ్ ఎయిర్ అనేది ఇప్పుడు రైజింగ్ ఎయిర్, ఇక్కడ రైజింగ్ ఎయిర్ అంటే ఇక్కడ లో ప్రెషర్, ఇది అసోసియేటెడ్ కన్వర్జెన్స్ ఉంటుంది. కన్వర్జెన్స్ ఉంటే ఎలా ఉంటుంది? యాంటీ సైక్లోనిక్ కన్వర్జెన్స్ లో ప్రెషర్ యాంటీ సైక్లోనిక్ అండ్ అన్స్టేబుల్ వెదర్. అన్స్టేబుల్ వెదర్ ఉంటుంది. ఎప్పుడైతే ఎయిర్ కన్వర్జ్ అవుతుందో అన్స్టేబుల్ వెదర్ ఉంటుంది. సో ఇది రైజింగ్ ఎయిర్ అప్లిప్మెంట్ అవుతుంది, అప్లిప్మెంట్ ఇట్లా అవుతుంది, డైవర్జెన్స్ అవుతుంది ఇక్కడ. సో రైజింగ్ ఎయిర్ ఇది అసోసియేటెడ్ విత్ కన్వర్జెన్స్, లో ప్రెషర్, అన్స్టేబుల్ వెదర్. అన్స్టేబుల్ వెదర్ అంటే సైక్లోనిక్ రావచ్చు, సైక్లోనిక్ కండిషన్స్, అన్స్టేబుల్ సైక్లోనిక్ వెదర్స్. సింకింగ్ ఎయిర్ అనేది కన్వర్జెన్స్, సబ్సైడింగ్ ఎయిర్ ఇది హై ప్రెషర్ associated with divergence, high pressure and stable conditions, anti-cyclonic conditions. Stable conditions, anti-cyclonic conditions. ఇది స్టేబుల్గా ఉంటే యాంటీ-సైక్లోనిక్ కండిషన్స్ అని అంటాం. The wind circulation at the Earth's surface is associated with exactly opposite wind circulation above the upper atmosphere. Apart from convergence, convection currents and orographic uplift and uplift along fronts
ఇవి కూడా రైజింగ్ ఆఫ్ ఎయిర్ విచ్ కాజెస్ ద రైజింగ్ ఆఫ్ ఎయిర్ విచ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ ప్రెసిపిటేషన్కి ఏమవుతుంది కన్వర్జెన్స్ ఒకటే కాదు కన్వెక్షన్ కరెంట్స్ ఒరోగ్రాఫిక్ అప్లిఫ్ట్ అలోంగ్ ఫ్రంట్స్ ఇవన్నీ కూడా. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏంటంటే ఎర్త్ సర్ఫేస్ మీద ఇర్రెగ్యులారిటీస్ ఉంటే అది విండో మూమెంట్ని తగ్గిస్తాయి ఇన్ ద ఫ్రిక్షన్ వల్ల. సర్ఫేస్ హై ఫ్రిక్షన్ వల్ల మేక్స్ హై యాంగిల్స్ ద విండ్ మేక్స్ హై యాంగిల్స్ విత్ ఐసోబర్స్. సర్ఫేస్ దగ్గర ఫ్రిక్షన్ ఉండడం వల్ల విండ్ ఏంటంటే ఐసోబర్స్ ఎక్కువ యాంగిల్స్ చేస్తుంది. ఫ్రిక్షన్ జస్ట్గా 1 to 3 kilometers ఉంటుంది, సీలో ఫ్రిక్షన్ ఉండదు. ఇప్పుడు కొరియోలిస్ ఫోర్స్ అంటే ఏదో నేర్చుకుందాం. కొరియోలిస్ ఫోర్స్ అంటే అది నేర్చుకున్నాం, కొరియోలిస్ ఎఫెక్ట్ అది నేర్చుకున్నాం, కాజెస్ ఆఫ్ ద కొరియోలిస్ ఎఫెక్ట్ కూడా నేర్చుకున్నాం. ఎర్త్ రొటేషన్ వల్ల ఏంటంటే విండ్స్ అనేటివి ఐసోబార్స్ని రైట్ యాంగిల్స్లో చేయవు. ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ యాజ్ అ ప్రెషర్ గ్రేడియంట్ డైరెక్ట్స్ మన ఒక ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ ప్రకారం ఏంది విండ్స్ అనేటివి ఐసోబార్స్ని రైట్ యాంగిల్స్లో చేయాలి, కానీ అట్లా చెయ్యవు. ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ ప్రకారము విండ్స్ అనేటివి రైట్ యాంగిల్ టు ఐసోబార్స్ ఉండాలి, కానీ అట్లా ఉండవు. ఒక డిఫ్లెక్ట్ అవుతుంది ఒరిజినల్ పాత్ర వెళ్ళి. ఈ డీవియేషన్ రిజల్ట్ ఎందుకు వస్తుందంటే ఎర్త్ రొటేషన్ వల్ల, ఎర్త్ తనది తిరగడం వల్ల. ఇదే కొరియోలిస్ ఎఫెక్ట్ అంటారు. ఈ ఎఫెక్ట్ వల్ల నార్థన్ హెమిస్ఫియర్లో ఉన్నాయేమో రైట్ ఆఫ్ ది పాత్ అవుతున్నాయి, సౌతర్న్ హెమిస్ఫియర్ ఉన్నాయేమో లెఫ్ట్ ఆఫ్ ది పాత్ వెళ్తున్నాయి. ఇది ఫెర్రల్స్ లా కూడా అంటారు. సో ఇది ఎర్త్ అనుకో, ఇది ఇట్లా అనుకో, ఇది ఇటు వెళ్తున్నాయి, ఇది ఇటు వెళ్తున్నాయి. ఎందుకంటే ఎర్త్ వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతుంది, వెస్ట్ టు ఈస్ట్. సో ఈస్ట్ ఇలా, సో ఇక్కడ నుంచి చూసుకుంటేనేమో ఇదేమో రైట్, ఇలా సౌతర్న్ హెమిస్ఫియర్ నుంచి చూసుకుంటే ఇదేమో లెఫ్ట్. సో ఇలా ఉంటే మూమెంట్ ఆఫ్ విండ్ ఆబ్జెక్ట్స్ డిఫ్లెక్ట్ ద రైట్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్. ఇలా ఉందనుకో, దీనికి రైట్ ఏది, ఇలా ఒకవేళ ఇలా ఉంటే రైట్ ఇది, దీనికి ఇది రైట్. ఒకవేళ ఇలా వస్తుందనుకో ఇది రైట్. ఇక్కడ వచ్చేసి ఇది ఇలా ఉందనుకో లెఫ్ట్, ఇది ఇలా ఉందనుకో ఇది లెఫ్ట్. ఈ డైరెక్షన్ ఆఫ్ విండ్లో చూడాలి. ఈ డిఫ్లెక్షన్ ఫోర్సెస్ అనేటివి డస్ నాట్ సీమ్ టు ఎగ్జిస్ట్ అంటిల్ ద ఎయిర్ ఈజ్ సెట్ ఇన్ మోషన్. ఇవి ఒకవేళ ఎయిర్ మోషన్లో ఉంటే అప్పుడే వస్తాయి ఇవి. అండ్ ఇంక్రీజ్ విత్ విండ్ వెలాసిటీ అండ్ ఇంక్రీజ్ ఇన్ లాటిట్యూడ్. డిఫ్లెక్షన్ అనేది ఇంక్రీజ్ విత్ విండ్ వెలాసిటీతో ఇంక్రీజ్ అవుతాయి, లాటిట్యూడ్తోనే ఇంక్రీజ్ అవుతాయి. కొరియోలిస్ ఎఫెక్ట్ అంటే చూసినాక అపరెంట్ డిఫ్లెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఏరోప్లేన్స్ కానీ, విండ్స్ కానీ, మిజైల్స్ కానీ, స్నిప్పర్ బుల్లెట్స్ కానీ, ఓషన్ కరెంట్స్ కానీ ఒక స్ట్రైట్ పాత్ అవుతుంది రిలేటివ్ టు సర్ఫేస్, ఎర్త్ సర్ఫేస్. ఇది అన్నట్టు కొరియోలిస్ ఎఫెక్ట్ ఏదంటే ఎర్త్ కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంటే ఆన్ ఇట్స్ యాక్సిస్ ఎనీ ఆబ్జెక్ట్ ఫ్లయింగ్ ఓవర్ ఎ లాంగ్ డిస్టెన్స్ ఏమనిపిస్తుంది మనకు, అది కూడా డిఫ్లెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే సంథింగ్ మూవ్స్ ఫ్రీలీ అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్. ఏదైనా సంథింగ్ ఎర్త్ సర్ఫేస్ మీద ఫ్రీలీ మూవ్ అవుతుంది అనుకో, ఎర్త్ ఈస్ మూవింగ్ ఈస్ట్ అండర్ ద ఆబ్జెక్ట్ ఎట్ ఎ ఫాస్టర్ స్పీడ్. ఆబ్జెక్ట్ కింద ఏంది ఎర్త్ ఈస్ట్కి మూవ్ అవుతుంది. సో ద ఎర్త్ ఈస్ మూవింగ్ ఈస్ట్ అండర్ ద ఆబ్జెక్ట్ ఫాస్టర్ స్పీడ్ మీద తిరుగుతుంది. అది ఆబ్జెక్ట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద ఈక్వేటర్కి వెళ్తుంటే ఆ స్పీడ్ ఆఫ్ ఎర్త్ రొటేషన్ అనేది తగ్గుతుంది. అండ్ ద కొరియోలిస్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్, డిఫ్లెక్షన్ ఇంక్రీజెస్. మన ఈక్వేటర్ కాడ స్పీడ్ ఆఫ్ రొటేషన్ ఎక్కువ ఉంటుంది. ఈక్వేటర్కి దూరం పోతుంటే స్పీడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్ తగ్గుతే ఏమవుతుంది, డిఫ్లెక్షన్ పెరుగుతుంది, డిఫ్లెక్షన్ ఇంక్రీజెస్ అవుతుంది. ఒక ప్లేన్ ఈక్వేటర్ కాడ ఉంటే కంటిన్యూ టు ఫ్లయింగ్ ఆన్ ది ఈక్వేటర్ వితౌట్ ఎనీ అపరెంట్ డిఫ్లెక్షన్. సో ఈక్వేటర్ కాడ డిఫ్లెక్షన్ ఉండదు. నార్త్ ఆర్ సౌత్ అయితే ప్లేన్ డిఫ్లెక్ట్ అవుతుంది. కొరియోలిస్ ఫోర్స్లో ఒక బిగ్ ఏంటంటే the Coriolis force is related to the motion of the object, the motion of the earth, the motion of the object, the motion of the earth ki, the latitude ki ఇవన్నీ రిలేషన్ ఉంటుంది. the magnitude of the effect ఒక ఇచ్చారు, magnitude ఒక ఫార్ములా ఇచ్చారు to sin phi. ఇది ఏంటంటే v వచ్చేసి వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్, యాంగులర్ వెలాసిటీ
ఫైవ్ వచ్చేసి ఇది వచ్చేసి లాటిట్యూడ్, ఈక్వేటర్ ఇక్కడ 0 ఉంటుంది కాబట్టి sin 0 0 కాబట్టి కొరియోలిస్ ఫోర్స్ 0 ఉంటుంది. కొరియోలిస్ ఫోర్స్ 0 at the equator but increases with the latitude reaching a maximum at poles. ఇంకా లాస్ట్ వచ్చేసి సెంట్రిపిటల్ యాక్సిలరేషన్. సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అనేది ఎయిర్ మీద వస్తుంది, యాక్ట్ అవుతుంది ఎప్పుడు, దట్ ఈస్ ఫ్లోయింగ్ అరౌండ్ ద సెంటర్స్ ఆఫ్ సర్క్యులేషన్. ఇట్ క్రియేట్స్ ఏ ఫోర్స్ డైరెక్టివ్ ఎట్ రైట్ యాంగిల్స్ టు ద విండో మూమెంట్స్ అండ్ ఇన్వర్డ్స్ టువర్డ్స్ ద సెంటర్స్ ఆఫ్ రొటేషన్ చేస్తుంటుంది ఇది. ద ఫోర్స్ ప్రొడ్యూసెస్ ఏ సర్క్యులర్ ప్యాటర్న్ ఆఫ్ ఫ్లో వర్టెక్స్ అరౌండ్ సెంటర్స్ ఆఫ్ హై అండ్ లో ప్రెషర్. ఒకవేళ విండ్ ఫ్లో లేకపోతే నో డిఫ్లెక్షన్ ఉంటుంది, ఒకవేళ విండ్ ఫ్లో వల్లనే డిఫ్లెక్షన్ అవుతుంది.